కమిన్స్ అన్న ఈసారి ఐపీఎల్కి ఏ స్ట్రాటజీతో పోదాం? మనది ఎప్పుడైనా ఒకటే స్ట్రాటజీ కదా తమ్ముడు, పిచ్చి కొట్టుడు కొట్టుడే. ఈసారి మనం ఐపీఎల్లో ఎట్లయినా 300 కొట్టాలి. 300 300 300 300 కొడితే ట్రోఫీ వస్తుందా అన్న? ఆ 300ని డిఫెండ్ చేసుకునే బౌలింగ్ కూడా మన దగ్గర ఉండాలి కదా. ఇవన్నీ తీసుకున్నారు మనోళ్ళు. రాహుల్ చహారు, రవి బిష్నాయ్, కైల్ జేమిసన్, జాకోబ్ డఫీ, లుంగి నిగిడి లాంటి బౌలర్లు వేరే టీంలోకి పోతా అంటే మనోళ్ళు చూసుకుంటా కూర్చున్నారు. లాస్ట్ సీజన్ ఆర్సీబీ ట్రోఫీ గెలిచిందంటే దానికి కారణం ఏంటిది? గా హైజల్వుడ్ను భువనేశ్వర్ కుమార్ అన్న మంచి బౌలింగ్ చేసిళ్ళు కాబట్టే. మనకి ఎవరేయాలి ఇప్పుడు అసంటి బౌలింగు? అభిషేక్ తమ్ముడు. బ్యాటింగ్ చేసే సత్తా లేనోళ్ళే బౌలింగ్ గురించి ఆలోచిస్తారు. మనం కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో 230 250 కొడితే చాలు, మన బౌలర్లు ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తారు. కమిన్సు, నీకు మన అభిషేక్ చెప్పేది అర్థమైతలేదు. ఆయన ఏమంటాండు? 150 170 కొట్టినా కానీ గెలిపించే బౌలర్లు ఉండాలి అప్పుడప్పుడు అంటాండు. నాకు కనుక బీపీ లేచిందనుకో, మీరు 150 160 కొడితే ముందే డిక్లేర్ ఇస్తా. ఏ కమిన్సు, నువ్వేం బాధపడకు, టీంలో నేను నచ్చిన కదా, ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో 200 దాటిచ్చే బాధ్యత నాది. మిగిలిన పని చూసుకో నువ్వు. వచ్చిండయ్యా ఇంగ్లాండ్ నుండి దార్కార్ ప్లేయరు. హెడ్ అభిషేక్, కిషన్, నేను అనికేతు కొట్టే సిక్స్లు సరిపోతలేవు కానీ ఇక నువ్వు కొట్టే సిక్స్లతోనే గెలుస్తాం. క్లెసను, నువ్వు కూడా మన స్ట్రాటజీకి విరుద్ధంగా మాట్లాడతాను. మన కావ్యక్క మన టీంలో బౌలింగ్ చక్కగా పెట్టకపోవడానికి ఒక పెద్ద కారణం ఉన్నది. మన బౌలింగే మంచిగా ఉన్నదనుకో, మనం ఏం చేస్తాం? 180 190 కొట్టినా చాలని మెల్లగా ఆడతాం. అదే 220 230 కూడా కొట్టినా కొడతామో గెలవమో అన్న డౌట్ ఉన్నదనుకో, ఖచ్చితంగా 250 కొడతాం. అందుకే మన బౌలింగ్ని అండర్ ప్లే చేసుకుంటా బ్యాటింగ్నే డెవలప్ చేసింది కావ్యక్క. ఈ సీజన్ కూడా ఇక ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినట్టే గిదే స్ట్రాటజీ ఫాలో అయితే. ఓకే అన్న, అంతా ఓకే. నువ్వు చెప్పినట్టే మనందరం కలిసి 250 కొట్టినామనే అనుకుందాం. ఆపోజిట్లో ముంబై ఇండియన్స్ టీము, మనం ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఇప్పుడు బౌలింగ్ ఎవరు ఎత్తారు ఒకసారి నాకు చెప్పు. ఇవ్వలేమున్నది నితీషు, మనం 250 కొట్టినాక నువ్వెత్తేంది నేనెత్తేంది, ఎవరేసినా గెలుస్తాం. అయినా నువ్వు అడిగినావు కాబట్టి చెప్తానా, మన దగ్గర బౌలింగ్ లేక కాదు. శ్రీలంక నుండి ఇషాన్ మలింగ, ఇంగ్లాండ్ నుండి బ్రైడన్ కార్సు, జీషాన్ అన్సారీ, హర్షల్ పటేలు, తోపు బౌలర్లు ఉన్నారు మన దగ్గర. అంటే ముంబై ఇండియన్స్ టీంలో జస్ప్రీత్ బుమ్రా, టెంట్ బోల్ట్, దీపక్ చహార్ బౌలింగ్లో మనం 250 కొడతాం. కానీ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డీకాక్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్న టీం మీద మన జీషాన్ అన్సారీ, హర్షల్ పటేలు 250 డిఫెండ్ చేస్తారు. ఇదేనా నువ్వు చెప్పేది? ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుంది. కాదు భయ్యా, మన దగ్గర 5 కోట్ల పర్సు మిగిలినప్పుడు ఎవరన్నా మంచి ఫారెన్ బౌలర్స్ 2 3 స్పేర్గా పెట్టుకుంటే అయిపోయేది కదా అంటానా. నితీషు, నేను మళ్ళా చెప్తానా, ప్లాన్ ఏ ఫెయిల్ అవుతుంది అనుకున్నోడే ప్లాన్ బి కూడా రెడీ చేసి పెట్టుకుంటాడు. మన ప్లాన్ ఏ 80% ఫెయిల్ కాదు. ఏంటిది వీఆర్ గోయింగ్ టు రాక్ ద ఐపీఎల్? మొత్తం మ్యాచ్లన్నీ ఉప్పలనే జరుగుతాయి అనుకుంటా అయింది. మీరు ఏ గ్రౌండ్కి పోతే ఆ గ్రౌండ్ బౌలింగ్కి అనుకూలంగా పిచ్చులు తయారు చేస్తారు. హోమ్ మ్యాచ్లలో గెలుచుడే కష్టం, ఇక బయటి మ్యాచ్లలో గెలుచుడు పక్కకు పెట్టుల్లి. ఈ ఐపీఎల్ స్టార్ట్ కాకముందే మీ ఆట అయిపోయింది. పాండ్యా, ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు. మంచి ప్లేయర్లని గ్యాంబ్లింగ్ చేసి మీ దానిలోకి తెచ్చుకున్నట్టు కాదు మాతోని మ్యాచ్ గెలుచుడంటే. మీరు ఇంకా 10 మంది అనుకూలంగా ఉన్న ప్లేయర్లని తెచ్చుకున్నా కానీ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవబోయేది మేమే. కమిన్స్ తమ్ముడు, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్, లియామ్ లివింగ్స్టన్, నువ్వు 4 ఫారెన్ ప్లేయర్లు ఇక్కడనే ఐపీఎల్ అంటే ఖచ్చితంగా బౌలింగ్ మొత్తం ఇండియాదే ఉండాలి. సో నీకున్న ఆప్షన్స్ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, జీషాన్ అన్సారీ, శివం మావి. ఇక ఈ బౌలింగ్ని చూస్తే ఐపీఎల్లో ఏ టీం భయపడది. ప్రతి టీంకి మీరు 2 పాయింట్లు వట్టికిచ్చుడే తప్ప చేసేదేం లేదు. కమిన్సు, ధోని భయ్, మా టీంలో బౌలింగ్ లేదు నేను కూడా ఒప్పుకుంటా, ఓకే. కానీ అన్ని టీంలను భయపెట్టే బ్యాటింగ్ ఉన్నది. ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మా 2 ఓపెనర్లను అవుట్ చేయకపోతే పవర్ ప్లేలోనే మ్యాచ్ను ముగిస్తారు. తర్వాత సందు దొరికితే దుమ్ము లేపే ఇషాన్ కిషన్, ఆ తర్వాత క్లాసన్, అనికేత్ వర్మ, లియామ్ లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఫినిషర్లు. ఈ బ్యాటింగ్ చాలు ఆపోజిట్ టీంకి సుక్కలు చూపించడానికి. కానీ మీ టీం పరిస్థితి ఏంది? అటు బ్యాటింగు లేదు, ఇటు బౌలింగు లేదు. ఉన్న జడేజాను కూడా ట్రేడ్ చేసుకున్నారు, జస్టిస్ గ్యాంగర్ మొత్తం టీంలు వేసుకున్నారు. మేము క్వాలిఫై అవుతామో కామో తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా గారు. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలిగినవు కమిన్సు. మా దగ్గర బ్యాటింగ్ లేదా? ఎటువంటి పిచ్ల మీద ఏ ఫార్మాట్లనైనా బ్యాటింగ్ చేసే బ్యాటింగు మా దగ్గర ఉన్నది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే, టివాల్డ్ బ్రేవిసు. ఇక బౌలింగ్ అన్నావు కదా, ఆస్ట్రేలియా నుండి ఎక్స్పీరియన్స్డ్ బౌలరు నాథన్ ఎలిస్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియం స్పిన్నరు నూర్ అహ్మద్, రాహుల్ చహారు, మ్యాట్ హెన్రీ. ఒక్క ట్రోఫీ గెలిచిన మీకే అంతుంటే 5 ట్రోఫీలు గెలిచిన మాదెట్లుండాలి సినిమా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. అంతే అంటావా ధోని భాయ్? చూసుకుందాం, లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్.
సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆర్సీబీ టీం మీద కూడా ఒక స్పూఫ్ చేసిన, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోకండి. సో మీకు కూడా ఇంకేమన్నా స్క్రిప్ట్ ఐడియాస్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.